హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అదే విధంగా వర్షాలు కూడా నమోదు కానున్నాయి. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపుగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. ఉత్తరాంధ్రలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయి. ఈదురుగాలుల ప్రభావం కొంతమేర తక్కువగా ఉన్నప్పటికీ ఉడుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, వికారాబాద్, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం దాదాపుగా మే 4వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా అడపాదడపా వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. వర్షాలు నమోదవుతున్నప్పటికీ కూడా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగానే ఉండనున్నాయి. పగటి సమయంలో, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.